హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. ఇది చాలా మీకు యూజ్ అయ్యే వీడియో. ఏంటి అంటే ఫాల్స్. మనం ఇలా ఫాల్స్ కొనుక్కొచ్చుకుంటే 20 రూపీస్ అయితే అవుతాయి కదా. నేను నార్మల్గా అయితే ఒకేసారి ఒక 200-300 ఫాల్స్ అయితే తెచ్చుకుంటాను. అన్ని కలర్స్ ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. ఎన్ని ఫాల్స్ తెచ్చినా కానీ అందులో ఏదో ఒక కలర్ అయితే మిస్ అవుతుంది. ఇప్పుడు నాకు ప్రజెంట్ జరిగింది కూడా అదే అనమాట. ఇదిగోండి, ఈ కలర్ అయితే అస్సలు లేవు అనమాట. ఇప్పుడు నేను ఫాల్ కోసం బయటకు వెళ్తే ఒక ఫాల్ వచ్చేసి దీని మీద ఎంఆర్పి 30 ఉంటుంది. వాళ్ళు 20 రూపీస్ అయినా తీసుకుంటారు. ఈచ్ వన్ వచ్చేసి అంతటా ఉందైతే 20 రూపీస్ అయితే ఎక్కువగా తీసుకుంటున్నారు. కాబట్టి మనం 20 రూపీస్ పెట్టి ఫాల్ తీసుకోకుండా నా దగ్గర కాటన్ లైనింగ్స్, అంటే నేను నార్మల్గా లైనింగ్స్ కూడా కాటన్ లైనింగ్సే తెచ్చుకుంటాను కదా. ఈ కాటన్ లైనింగ్లో నేను ఫాల్ ప్రిపేర్ చేసుకున్నాను అనుకోండి, నాకు తక్కువ కాస్ట్లో పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ ఫాల్ని బయట కొంటే 20 రూపీస్ కదా, నాకు హోల్సేల్లో 200 ఫాల్ తీసుకున్నప్పుడు 12 రూపాయలు పడింది ఒక్క ఫాల్ వచ్చేసి. అంటే అన్నీ చాలా ఒకేసారి తీసుకునేసరికి తక్కువ రేట్ పడింది అనమాట. అదే మనం రెడీ చేసుకుంటే ఇంకా తక్కువ రేట్ పడుద్ది. ఎట్లా అనేది అయితే చూపిస్తాను. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా మన ఛానల్లో ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? మన ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్, కటింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి. అవి కూడా వాచ్ చేయండి. మంచి మంచి ఇలాంటి టిప్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఓకేనా? మీరు ఈ వీడియో చూస్తూ ఒక కామెంట్, చిన్న కామెంట్ అనేది నాకు ఇస్తే నాకు చాలా యూజ్ అవుతుంది. మీ కామెంట్ అనేది నాకు కొంచెం ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది అన్నమాట. ఇది వచ్చేసి ఫాల్ చూడండి. ఈ ఫాల్ వెడల్పుతో మనం ఇక్కడ ఈ ఫాల్స్ని కటింగ్ అయితే చేసుకోవాలి. అయితే నేను ఇలా ఫాల్స్ తెచ్చుకుంటాను కదా, ఈ ఫాల్ తీసి యూజ్ చేసేటప్పుడు ఇలాంటి అట్టాలు అయితే పడేయను అనమాట. ఇదిగోండి, ఇవన్నీ అవే. ఇలాంటి ఒక 100 అట్టాల దాకా ఉన్నాయి. ఇట్లానే ఎప్పుడైనా కలర్స్ మ్యాచ్ కాకపోతే ఇలా కట్ చేసి ఈ అట్టాలలో పెట్టేసుకుంటే మనకు మడత అనేది చెడదనమాట. కట్ చేసి కుట్టుకోవాలి ఎడ్జెస్. అదంతా ఎలా అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు నాకు రిఫరెన్స్ కోసం, అంటే విడ్త్ కోసం నేను ఇదైతే తీసుకున్నాను. ఓకేనా? ఇది మొత్తం కూడా 2 మీటర్ల లైనింగ్, ప్యూర్ కాటన్ అనమాట. ఓకేనా? 2 మీటర్ల లైనింగ్, ప్యూర్ కాటన్. మనం మడతతో అలాగే ఉంచేసాము. ఇదిగోండి, ఈ విధంగా 4 మడతల మీద అయితే ఫోల్డింగ్ చేశాను. ఓకేనా? మడత అనేది నా వైపుకు ఉంది, ఎడ్జెస్ అనేవి ఇటువైపు ఉన్నాయి. ఇంకొక ఫోల్డింగ్ కూడా చేసేద్దాము. ఇదిగోండి, ఈ విధంగా. ఓకేనా? ఎడ్జెస్ అనేవి సమానంగా ఉండడం కోసం ఈ విధంగా కరెక్ట్గా ఎడ్జెస్ని అయితే ఇలా పెట్టేసుకోండి. 2 మీటర్ల లైనింగ్ అయితే సరిపోతుంది. మనకు ఫాల్ కూడా ఎంత వచ్చింది అనేది చూపిస్తాను నేను మీకు. మ్యాక్సిమం 2 మీటర్లకు కొంచెం ఎక్కువ ఉంటుంది, అంటే ఒక 10 సెంట్లు అట్లా ఉంటుంది. కాబట్టి మనం 2 మీటర్ల లైనింగ్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. చూపిస్తాను చూడండి. ఇది కొనుక్కొచ్చిన పాలు కదా, ఇది ఎంత ఉందనేది చూపిస్తాను నేను మీకు. ఇక్కడికి 1.5 మీటర్, అంటే టేప్ మొత్తం 1.5 మీటర్ ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇది చూడండి, 50 ఉంది కదా, 1.5 మీటర్ 52 మీటర్లు అవుతుంది. ఇగో ఈ కొంచెం ఎక్స్ట్రా అనమాట. ఓకేనా? ఈ కొంచెం ఎక్స్ట్రా కాబట్టి మనం 2 మీటర్లు తీసుకుంటే సరిపోతుంది. 2 మీటర్లకు ఇగో ఈ కొంచెం ఎక్స్ట్రా ఉంది కొన్న ఫాలు, కాబట్టి మనం 2 మీటర్లు తీసుకున్నాం కదా, సరిపోతుంది. ఇంకొకటి ఏంటి అంటే మనం కుట్టుకోవటం వల్ల మంచి క్వాలిటీ ఉంటుంది. ఇంకా వెడల్పు పెద్ద ఫాలు తీసుకోవాలన్నా పెద్ద ఫాలు కూడా కట్ చేసుకోవచ్చు. కొంచెం పెద్ద ఫాలకు 40 రూపీస్ అట్లా తీసుకుంటున్నారుగా, అందుకని అనమాట. ఒక చాక్ అయితే తీసుకోండి, చాక్ పీస్. ఇప్పుడు ఈ ఫాల్ ఉంది కదా, ఈ ఫాల్ని ఇలా పెట్టేసుకోండి. మీ దగ్గర ఆల్రెడీ కొన్న ఫాల్ లేదనుకోండి, ఇంచెస్ ఒక 4 ఇంచులు ఉంటుంది, కొలుచుకోండి. అన్నదగాని ఒక 4 ఇంచులు ఉంటుంది చూడండి. 3.5కు కొంచెం ఎక్స్ట్రా ఉంది, ఇక్కడికి ఉంది కదా, ఒక 1/2 ఇంచు మనం కుట్టు కోసం అనమాట. 3.5, ఈచ్ ఫాల్ 3.5 పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇక్కడికి 3.5 అయితే పెట్టుకున్నాను నేను. ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5, ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5, ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5, ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5, ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5. అంటే 3.5కు నేనైతే మార్కింగ్ చేసేసుకున్నాను. స్కేల్తో ఒక లైన్ అయితే గీసుకోవాలి.
స్కేల్ అయితే తీసుకోండి. మనం మార్కింగ్ వేసుకున్న 3:30కు స్ట్రైట్గా పెట్టేసుకోండి. ఓకేనా? మీ దగ్గర ఎల్ స్కేల్ ఉంటే ఎల్ స్కేల్ యూజ్ చేసుకోండి, ఇంకా కరెక్ట్గా వస్తుంది. ఓకేనా? ఇక్కడ 3:30కు, మళ్ళీ ఇక్కడ కూడా 3:30కు ఇలాగ. సరే, ఇలాగ ఇక్కడ ఒక మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ కరెక్ట్గా ఎన్ని ఫాల్స్ వచ్చినాయి? 1 2 3 4 5. అంటే ఇది డబల్ ఫోల్డింగ్ మీద ఉంది, అంటే 10 ఫాళ్ళు మనకు రెడీ అయినాయి. 2 మీటర్ల క్లాత్లో మనకు 10 ఫాళ్ళు అనేవి రెడీ అయినాయి. ఈ 10 ఫాళ్ళు కూడా ఒక ఫాల్ అంటే 10 ఫాళ్ళు కూడా ఎంతలో మనకు 2 మీటర్ల క్లాత్లో, 2 మీటర్ల క్లాత్ అంటే మీటర్ వచ్చేసి మనకు నాకైతే 35 పడింది. సరే 40 వేసుకోండి, 40. మరి నేను తాన్లలో మొత్తం ఒకేసారి తెచ్చుకున్నా కాబట్టి 40 పడింది. లేదు మీటర్ 2 మీటర్లు తెచ్చుకునే వరకు అయితే 45 రూపాయలు అయితే పడుతుంది. 45 90 రూపాయలు. 90 రూపాయలలో మనకు 10 ఫాల్ అనేవి రెడీ అయిపోయినాయి. ఓకేనా? 90 రూపాయలలో 10 ఫాల్ రెడీ అయినాయి అంటే ఒక్క ఫాల్కి 9 రూపాయలు అనమాట. చూడండి, ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోండి. చూపిస్తాను నేను మీకు ఎన్ని ఫాల్స్ అయినాయి అనేది కూడా. మడత అనేది జరగకుండా నీట్గా ఈ విధంగా కటింగ్ చేసుకోండి. ఒక్కో మడతలో మనకు 2 ఫాల్స్ అయితే వస్తాయి. ఇదిగోండి, ఈ విధంగా చూడండి, 2 ఫాల్స్ వచ్చినాయి. ఇటు సైడు ఎడ్జెస్ కోరాస్ ఉన్నాయి కాబట్టి ఇలా మలిచి కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇటువైపు అంచుని కొంచెం ఇలా మలిచి కుట్టేయాలి, ఇటువైపు అంచుని కొంచెం మలిచి కుట్టాలి. అది ఎలా అనేది చూపిస్తాను నేను మీకు. ఇదిగోండి, నేను మీకు ముందుగా చెప్పినట్టుగా ఒక మడత విప్పదీస్తే 2 అయితే ఫాల్స్ వచ్చాయన్నమాట. ఒక ఫాల్ని ఇటువైపు అంచు కొంచెం మాత్రమే అండి, 1/2 ఇంచు 1/2 ఇంచు పడతాం కదా, అలా కాదు, కొంచెం ఎడ్జ్ మాత్రమే ఇలా లేపినట్టుగా సూది కిందికి పోయే విధంగా పట్టుకుంటే చాలు. కొంచెం కుట్టు అనేది పెద్ద కుట్టు పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది అనమాట. ఇంకొకటి ఏంటి అంటే ఎడ్జెస్ మలిచి కుట్టడంలో ఇలా కొంతమంది అనుభవం ఉన్న వాళ్ళైతే సన్నగా కుట్టేస్తారు, లేదు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కొంచెం లావుగానే వస్తుంది. కాబట్టి నేను ఇక్కడ 2 మీటర్ల క్లాత్లో 10 ఫాల్స్ అయితే రెడీ చేశాను కదా. అలాంటప్పుడు మీరు ఖర్చు ఎక్కువగా బట్టి మలిచి కుట్టే వాళ్ళు అయితే ఏమవుతుందంటే ఫాల్ వెడల్పు అనేది తగ్గిపోతుంది అనమాట. కాబట్టి 4 ఇంచుల ఫాల్ పెట్టుకుంటే మనకు 2 మీటర్లో 8 ఫాల్స్ అనేవి వస్తాయన్నమాట. అంటే ఫాల్ వెడల్పు అనేది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఇక్కడనైతే నేను చాలా తక్కువ సైజే పెట్టాను, 3.5. మ్యాక్సిమం 4 పెడితే కరెక్ట్గా కొన్న ఫాల్ ఎంత ఉంటుందో అంతకొక 1/2 ఇంచు ఎక్కువే ఉంటుంది, కానీ తక్కువైతే ఉండదన్నమాట. అంత బాగుంటుంది. అంటే ఎడ్జెస్ కుట్టిన తర్వాత అంటే ఈ విధంగా కుట్టుకోవడం వల్ల అప్పటికప్పుడు నేను బయటికి వెళ్ళి కొనుక్కునే బాధ తప్పింది. తర్వాత నెక్స్ట్ టైం ఒక 2-3 వచ్చినా కానీ రెడీగా ఈ కలర్ అయితే ఉంటుందన్నమాట. చూసారుగా ఎన్ని ఫాల్స్ ఉన్నా కానీ ఈ కలర్ అనేది నా దగ్గర మిస్ అయింది. ఒక 200 ఫాల్స్ వరకు ఉన్నాయి కానీ ఈ కలర్ అనేది మిస్ అయింది. ఇదే విధంగా నేను అన్ని ఫాల్స్ కూడా ఎడ్జెస్ అనేవి కుట్టి పెట్టుకున్నాను. మొత్తం 10 ఫాల్స్ అనమాట. నేను ఇక్కడ 2 మీటర్ల లైనింగ్కి 10 ఫాల్స్ కుట్టానండి. అంటే నాకు ఒక 45 రూపాయలకు మీటర్ పడినా కానీ 90 రూపాయలలో 10 ఫాల్స్ వచ్చినట్టు లెక్క అనమాట. 9 రూపాయలు ఒక ఫాల్ పడింది. లేదు మీరు 8 ఫాల్సే చేసుకున్నా కానీ 11 రూపాయల కంటే ఎక్కువైతే పడదనమాట ఫాల్కి. అప్పటికప్పుడు నేను షాప్కి వెళ్ళి కొంటే 20-25 రూపాయలకు మాత్రం ఫాల్ వస్తుంది. కాబట్టి నేను హాఫ్ అమౌంట్ సేవ్ చేసినట్టు అనమాట. కాబట్టి ఈ ఐడియా అనేది మీకు నచ్చితే ప్లీజ్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు కామెంట్ చేస్తూ ఉంటేనే నాకు మీరు సపోర్ట్ చేస్తున్నారు అనేది తెలుస్తుందన్నమాట. కాబట్టి ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. ఇంకా నేను ఇలా అట్టాలు అయితే దాచిపెడతాను కదా కవర్స్, కాబట్టి ఇంకా కవర్స్లో పెట్టేసి పక్కకైతే పెట్టుకుంటాను. ఎందుకంటే మనం ఇలా కుట్టుకున్న తర్వాత అలాగే పెట్టేస్తే ముడతొచ్చేస్తాయి, కాబట్టి కొత్త ఫాల్ లాగా ఉండదన్నమాట. ఇలా పెట్టేస్తే సేమ్ చూడండి కొన్న ఫాల్ లాగానే ఇది కూడా ఉంటుంది, ప్యూర్ కాటన్ కదా.
మీకు ఈ ఐడియా నచ్చిందా లేదా అనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి, ఓకేనా. మొత్తంగా 10 ఫాల్స్ అయితే నాకు రెడీ అయిపోయాయి. అన్నీ కూడా నేను ఈ విధంగా అయితే కవర్స్లో పెట్టేసుకున్నాను. ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.